హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్జే కాంపిటేటివ్ అకాడమీ. అండ్ ఈ రోజు సెషన్లో మనం గ్రాండ్ టెస్ట్ 13కి సంబంధించిన జనరల్ సైన్స్ ఎక్స్ప్లెనేషన్ అనేది చూద్దాం. ఓకే, సో దాంట్లో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ హోమోజీనస్ మిక్చర్. ఓకే, హోమోజీనస్ మిక్చర్కి ఏది ఎగ్జాంపుల్ అన్నాడు. అసలు ఫస్ట్ హోమోజీనస్ మిక్చర్ అంటే ఏంటి? హోమోజీనస్ మిక్చర్ అంటే ఏంటి అంటే ఏదైతే ఒక సొల్యూషన్ మొత్తం యూనిఫామ్లీ అంటే ఒకే రకంగా కలిసిపోతుందో, అంటే ఒక రెండు సొల్యూషన్స్ తీసుకున్నాం, ఆ రెండు కలిపినప్పుడు ఒకేలా ఏదైతే కలిసిపోతుందో దాన్ని మనం హోమోజీనస్ మిక్చర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ మిల్క్ అండ్ వాటర్ తీసుకున్నాం. ఓకేనా, మిల్క్ అండ్ వాటర్ లో వేసాం అనుకోండి కలిసిపోతాయి, లేదా వాటిని ఈవెన్ సపరేట్ చేయలేం. అంటే సపరేట్ చేయలేని విధంగా ఏదైతే మొత్తం కలిసిపోతుందో దాన్ని మనం హోమోజీనస్ మిక్చర్ అంటాం. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది హోమోజీనస్ మిక్చర్ అంటున్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ చూడండి, ఆయిల్ అండ్ వాటర్. వాటర్ లో మనం ఆయిల్ వేస్తే అసలు కలుస్తుందా? కలదు. ఓకేనా, ఏదైతే ఆయిల్ ఉందో అదేమో మనకు వాటర్ మీద ఫ్లాట్ అయిపోతూ ఉంటుంది అనమాట. రెండు మాత్రం అసలు మిక్స్ అవ్వవు. నేను చెప్పా, ఒక రెండు సొల్యూషన్స్ కంప్లీట్ గా మిక్స్ అయిపోయి యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతే దాన్ని మనం హోమోజీనస్ అంటాం. సో ఆయిల్ అండ్ వాటర్ కలవు కాబట్టి ఆప్షన్ ఏ ఇస్ నాట్ కరెక్ట్. మరి ఆప్షన్ సి ఏమి ఇచ్చారు? సాల్ట్ అండ్ సల్ఫర్. యాక్చువల్లీ రెండు సాలిడ్ పార్టికల్స్. ఎక్కడ రెండు సాలిడ్ పార్టికల్స్ అనేవి ఒకే రకంగా కలిసిపో. ఓకేనా, ఇట్స్ నెవర్ బి పాసిబుల్. అంటే ఆప్షన్ సి కూడా కరెక్ట్ కాదు. మరి ఆప్షన్ బి వచ్చేసరికి షుగర్ ఇన్ వాటర్. ఓకేనా, వాటర్ లో షుగర్ వేసాం, కలిసిపోతుందా లేదా? మొత్తం ఈవెన్ గా కలిసిపోతుంది. వన్స్ షుగర్ వాటర్ లో వేసి కలిసిపోయిన తర్వాత మళ్ళీ సపరేట్ చేయగలుగుతామా? లేదు, చేయలేం. సో అంత సొల్యూషన్, ఈ 2 డిఫరెంట్ సొల్యూషన్ ని మనం కలిపినప్పుడు ఈవెన్ గా మొత్తం యూనిఫామ్లీ ఏదైతే డిస్టర్బ్ అవుతుందో దాన్ని మనం హోమోజీనస్ అంటాం. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ బి, షుగర్ ఇన్ వాటర్ అనేది హోమోజీనస్ మిక్చర్ కి వన్ ఆఫ్ ది బెస్ట్ ఎగ్జాంపుల్. మరి ఆప్షన్ డి ఏంటి? సోడియం క్లోరైడ్ అండ్ ఐరన్ ఫిల్లింగ్. సోడియం క్లోరైడ్ అంటే విచ్ ఇస్ నథింగ్ బట్ NaCl. ఓకేనా, NaCl ఐరన్ ఫిల్లింగ్స్ కలుస్తాయంటే అది ఎప్పటికీ కలవదు. ఓకేనా, ఇచ్చిన 4 ఆప్షన్స్ లో ఏది ఈవెన్ గా యూనిఫామ్ గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది అంటే దట్ ఈస్ sugar in water. Option B is the correct answer. Let's see next question. Halogens have dash electrons in their outermost shells. Okay na, halogens అనే గ్రూప్ కి outermost shell ఎంత ఉంటుంది అంటారు. ఓకేనా, ఫస్ట్ halogens ఏ గ్రూప్ అంటే that is group 17. What is the electronic configuration for the group 17 అంటే that is NP5. ఓకేనా, ఫర్ ఎగ్జాంపుల్ halogens లో వన్ ఆఫ్ ది ఎగ్జాంపుల్ ఫ్లోరిన్ తీసుకుందాం. ఓకేనా, ఫ్లోరిన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత అంటే 9. ఓకేనా, ఇప్పుడు దాని ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ రాసిన 9 కి ఎలా రాస్తాం? 1s2 2s2 అండ్ 2p5. ఓకేనా, చెప్పాను కదా అవుటర్ మోస్ట్ షెల్ NP5 మొత్తం మనకి ఎండ్ అవుతుంది. సో 2p5 చూడండి, 2 + 2 4, 4 + 5 9. ఓకేనా, అంటే మనకి అవుటర్ మోస్ట్ సెకండ్ ఎనర్జీ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 7 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. కొన్ని హాలోజన్స్ నుంచి ఫ్లోరినే కాదు, మీరు ఇంకొక కూడా తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ క్లోరిన్ కూడా హాలోజన్ గ్రూపే కదా. క్లోరిన్ కి వచ్చేసరికి వాట్ ఈస్ ఇస్ ఎలక్ట్రానిక్ నెంబర్ అంటే దట్ ఈస్ 17. ఓకేనా, వాట్ ఈస్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ 17 అంటే 1s2 2s2 2p6 3s2 3p5. ఓకేనా, 5 తో ఎండింది. సో అవుటర్ మోస్ట్ షెల్ అంటే ఏంటి? థర్డ్ ఎనర్జీ షెల్. థర్డ్ ఎనర్జీ షెల్ ఎన్ని ఉన్నాయి? 5 + 2 ఎంత? 7. సో అవుటర్ మోస్ట్ షెల్ లో మనకి హాలోజన్స్ కి ఎన్ని ఉంటాయి అన్నారు. ప్రతి అవుటర్ మోస్ట్ షెల్ ఎన్ని వస్తున్నాయి? 7 అండ్ 7. అంటే అవుటర్ మోస్ట్ షెల్ లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అంటే దట్ ఈస్ ఆప్షన్ డి 7 అనే ఉంటాయి హాలోజన్స్ కి. ఓకే, సో లెట్స్ సీ ద నెక్స్ట్ బిట్. Which of the following freely falling object will have maximum acceleration in a vacuum? ఓకేనా, చూడండి ఒక 4 ఆప్షన్స్ ఇచ్చాడు. 4 ఆప్షన్స్ లో 4 డిఫరెంట్ ఆబ్జెక్ట్స్ ఇచ్చాడు. ఎప్పుడైతే వాక్యూమ్ అంటే శూన్యం స్పేస్ లో ఎప్పుడైతే నేను అన్ని వేస్తానో ఏ ఆబ్జెక్ట్ అనేది ఫస్ట్ పడుతుంది అంటున్నాడు. ఓకేనా, సో చూడండి లాస్ట్ టైం సేమ్ బిట్ కైండ్ ఆఫ్ కూడా అడిగాడు అనమాట. సో గెలీలియో సైంటిస్ట్, మర్చిపోకండి, ఈ సైంటిస్ట్ ఏం చెప్పాడు అంటే యాక్సిలరేషన్ వాక్యూమ్ ఎక్కడైతే ఎయిర్ అనేది ఉండదో, ఓకేనా, సో అక్కడ గ్రావిటీ అనేది ఉంటుంది. సో ఏ వస్తువు నువ్వు విసినా ఒకేసారి పడుతుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన ఎర్త్ ఉంది, మన ఎర్త్ కి ఏంటి? అట్మాస్ఫియర్ ఉంది, మన చుట్టూ ఎయిర్ ఉంది, సో మనకి గ్రావిటీ అనేది ఉంది. సో ఇప్పుడు నేను ఒక స్టోన్ పడేసాను, ఒక కాటన్ పడేసాను, రెండిట్లో ఏది ఫాస్ట్ గా పడుతుంది అంటే స్టోన్ పడుతుంది. ఎందుకంటే దాన్ని గ్రావిటీ పుల్ చేయలేదు కాబట్టి. మరి కాటన్ చాలా లైట్ వెయిట్ కాబట్టి గ్రావిటీ పుల్ చేస్తుంది కాబట్టి అది కొంచెం స్లోగా పడుతుంది. సో డ్యూ టు ద ఎయిర్, మన చుట్టూ ఉన్న ఎయిర్ వల్ల గ్రావిటీ వల్ల అలా అవుతుంది. కానీ మనకి వాక్యూమ్ ఏదైతే స్పేస్ ఏదైతే ఉందో అక్కడ మనకి అట్మాస్ఫియర్ ఉండదు, ఎయిర్ ఉండదు, అండ్ గ్రావిటీ కూడా ఏముండదు. కాబట్టి నువ్వు ఏ ఆబ్జెక్ట్ ఒకేసారి విసిరినా రెండు అన్ని ఒకేసారి పడతాయి. సో చూడండి, ఐరన్ రాడ్, కాటన్ పీస్, ప్లాస్టిక్ పీస్, సో ఏదేసినా ఒకేలా పడుతుంది. ఫస్ట్ ఇది పడుతుంది అని అయితే చెప్పలేం. సో చూడండి ఏది పడుతుందంటే ఆల్ ఆఫ్ ది అబో. ఓకేనా, అన్నిటికీ యాక్సిలరేషన్ ఒకేలా ఉంటుంది, అన్ని ఒకేలాగే పడతాయి. ఫస్ట్ ఇది అది అనేది ఏమీ ఉండదు మనకి వాక్యూమ్ లో. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్.
ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ బిట్వీన్ పాయింట్ ఏ అండ్ పాయింట్ బి ఇన్ అడ్జాయింగ్ సర్క్యూట్. ఓకేనా, మనకు ఒక సర్క్యూట్ ఇచ్చారు. సో మధ్యలో ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ ఎంత అని అడుగుతారు. చూడండి, ఫస్ట్ రెసిస్టెన్స్ ఎలా ఇచ్చారు మనకి, దట్ ఈస్ ఇన్ సిరీస్ అని చెప్పొచ్చు. ఓకేనా, సిరీస్ లో ఇచ్చారనమాట. మరి సెకండ్ది ఎలా ఇచ్చారు అంటే దట్ ఈస్ ద ప్యారలల్. చూడండి, ప్యారలల్ గా ఇచ్చారు. సో ఎక్కడైతే ప్యారలల్ గా మనకి కరెంట్ సర్క్యూట్ ఇచ్చారో సో అక్కడ మనకి ఈక్వల్ అమౌంట్ ఆఫ్ కరెంట్ అనేది పాస్ ఆన్ అవుతుంది. చూడండి, 3 ohms 3 ohms 3 ohms. ఓకేనా, సో అన్నిట్లో ఈక్వల్ అమౌంట్ ఆఫ్ రెసిస్టెన్స్ అనేది చూస్తాం. సో దానికి ప్యారలల్ కి ఫార్ములా ఏంటి అంటే 1/R ఈక్వల్ టు 1/R1 ప్లస్ 1/R2 ప్లస్ 1/R3. ఓకేనా, R1 అంటే ఎంత, R1 R2 R3 అన్నమాట. అంటే 1/3 ప్లస్ 1/3 ప్లస్ 1/3 అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 3/3 అంటే ఎంత వచ్చింది, 1 ohm. ఓకేనా, అంటే R ప్యారలల్ మనకి ఎంత వచ్చింది అంటే ఈ మొత్తాన్ని కలిపితే మనకి ఎంత వచ్చింది అంటే దట్ ఈస్ 1 ohm. ఎంత వచ్చింది, 1 ohm అనేది వచ్చింది అనమాట. ఇప్పుడు మనకి ఏంటి, ఈ మొత్తానికి కలిపి ఎంత అని అడిగాడు. ఓకేనా, సో దానికి ఫార్ములా ఉందన్నమాట. వాట్ ఈస్ దట్ ఫార్ములా అంటే R టోటల్ ఈక్వల్ టు R సిరీస్ ప్లస్ R ప్యారలల్ అని చెప్తాం. ఓకేనా, R సిరీస్ మనకి ఎంత ఇచ్చాడు, 4 ohms ఇచ్చాడు. కాబట్టి 4 ohms ప్లస్ R ప్యారలల్ మనకి ఎంత వచ్చింది, 1 ohm వచ్చింది. ఓకేనా, కాబట్టి 1 ohm. సో కలిపితే ఎంత, 5 ohms. సో మొత్తం టోటల్లో ఎంత, వాట్ ఈస్ ద ఈక్వివలెంట్ రెసిస్టెన్స్ అంటే దట్ ఈస్ ద 5 ohm. ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. ఓకే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Dash is one of the hormone made by the thyroid gland by using iodine. అయోడిన్ ని యూటిలైజ్ చేసుకొని థైరాయిడ్ గ్లాండ్ అనేది ఒక హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుందంట. ఏ హార్మోన్? ఓకేనా, సో గో విత్ ద బ్లైండ్. అసలు ఈ క్వశ్చన్ ఆప్షన్స్ కూడా అవసరం లేదు. థైరాయిడ్ గ్లాండ్ అయోడిన్ ని యూటిలైజ్ చేసుకుని హార్మోన్ ని ప్రొడ్యూస్ చేస్తుందంటే అది ఖచ్చితంగా థైరాక్సిన్ హార్మోన్. ఓకే, ఇంకొక ఆప్షన్ కూడా అవసరం లేదు. కానీ అన్ని ఆప్షన్స్ కూడా ఒకసారి చెక్ చేద్దాం. ఫస్ట్ వన్ ఈస్ కార్టిస్టాటిన్. కార్టిస్టాటిన్ ఏంటి అంటే విచ్ ఇన్హిబిట్ ద గ్రోత్ హార్మోన్. ఓకేనా, ఏదైతే గ్రోత్ హార్మోన్ ఉంటుందో దాన్ని ఇన్హిబిట్ చేస్తుంది అనమాట. ఓకేనా, సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ థైరాయిడ్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసేదైతే కాదు. ఇన్హిబిట్ గ్రోత్ హార్మోన్ అంటే విచ్ ఇస్ వర్కింగ్ లైక్ సొమాటోస్టాటిన్ అనే హార్మోన్ ఉంది కదా, దానిలాగే వర్క్ చేస్తుంది అనమాట. సిమిలర్ టు దట్ అని చెప్తాం. మరి థ్రోంబాక్సిన్ అంటే ఏంటి? ఓకేనా, యాక్చువల్లీ థ్రోంబాక్సిన్ అనేది ఫస్ట్ హార్మోనే కాదు. ఓకేనా, ఇట్ ఈస్ నోన్ యాజ్ ఎ లిపిడ్ ఫ్యామిలీ నుంచి వచ్చింది అని చెప్తాం అనమాట. ఏం చేస్తుంది ఇది అంటే విచ్ ఈస్ బైండ్ టు ద జీ ప్రోటీన్. ఓకేనా, మన ఇన్సైడ్ ద సెల్ లో జీ ప్రోటీన్ కి బైండ్ అయ్యి సిగ్నల్ ట్రాన్స్డక్షన్ కి ఎక్కువగా హెల్ప్ఫుల్ అవుతూ ఉంటుంది. కానీ ఇది హార్మోన్ కాదు. మనకు అడిగింది ఏంటి, హార్మోన్ అంటే ఆప్షన్ బి కూడా కాదు. ఓకేనా, అండ్ ఇది కూడా థైరాయిడ్ కి సంబంధించింది కాదు. మరి ఏంటి ఆప్షన్ డి, కార్టిజాల్. కార్టిజాల్ మనకి ఎక్కడి నుంచి ప్రొడ్యూస్ అవుతుంది, కిడ్నీ. ఇలా మన కిడ్నీ స్ట్రక్చర్ ఉంటుంది కదా, ఆ కిడ్నీ పైన క్యాప్ లైక్ స్ట్రక్చర్ ఉంటుంది. దాన్ని మనం ఏమంటామంటే ఎడ్రినల్ గ్లాండ్ అంటాం. ఈ ఎడ్రినల్ గ్లాండ్ ప్రొడ్యూస్ చేసే వన్ ఆఫ్ ది హార్మోన్ కార్టిజాల్. ఓకే, అంటే కిడ్నీ ప్రొడ్యూస్ చేస్తుంది. మనకు అడిగింది ఏంటి, థైరాయిడ్ గ్లాండ్. థైరాయిడ్ గ్లాండ్ మనకి ఎక్కడ ఉంటుంది, ట్రాకియా దగ్గర ఉంటుంది అనమాట. ఓకేనా, సో ఎడ్రినల్ ప్రొడ్యూస్ చేసేది కార్టిజాల్. దీన్ని ఏమంటామంటే స్ట్రెస్ హార్మోన్ అంటాం, లేదా స్టెరాయిడ్ హార్మోన్ అని కూడా అంటూ ఉంటాం అనమాట. సో ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు ద థైరాయిడ్. మరి థైరాయిడ్ కి రిలేటెడ్ ఏంటి అంటే థైరాక్సిన్. ఓకేనా, T3 అండ్ T4 రూపంలో మనకి ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ట్రై అయోడో థైరని లేదా T4 టెట్రా అయోడో థైరని. ఓకేనా, సో చూడండి ఈ పేరులోనే మనకు కనిపిస్తుంది అయోడో. ఓకేనా, అంటే అయోడిన్ ని యూటిలైజ్ చేసుకొని ప్రొడ్యూస్ చేసే హార్మోన్ ఏంటి అంటే థైరాక్సిన్. ఓకేనా, సో అది ఎక్కడ ప్రొడ్యూస్ అవుతుంది అంటే థైరాయిడ్ గ్లాండ్. ఎప్పుడైతే మన బాడీలో అయోడిన్ చాలా తక్కువ ఉంటుందో అప్పుడే మనకి వస్తుంది అనమాట థైరాయిడ్ అనేది. ఓకేనా, సో ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ఫ్లూయిడ్ టైప్ ఆఫ్ టిష్యూ? ఓకేనా, సో ఇచ్చిన 4 టిష్యూస్ లో ఏది ఫ్లూయిడ్ టైప్ అంటున్నాడు. ఫ్లూయిడ్ టైప్ అంటే ఏంటి, విచ్ ఇస్ లిక్విడ్. ఓకేనా, అంటే వాటర్ రూపంలో ఏదైతే ఉంటుందో అది. సో ఆప్షన్స్ చూడండి, కార్టిలేజ్. కార్టిలేజ్ అంటే నేను ఎప్పుడు ఏం చెప్తా, విచ్ ఈస్ నోన్ యాజ్ సాఫ్ట్ బోన్. ఓకేనా, సాఫ్ట్ గా ఏదైతే బోన్ ఉంటుందో అది. ఇట్ ఈస్ నాట్ ఏ లిక్విడ్. ఫ్లూయిడ్ అంటే మనకి లిక్విడ్ లా ఉండాలి, వాటర్ లా. సో మనకి బోన్ ఎక్కడైనా లిక్విడ్ లా ఉంటుందా, నెవర్ బి పాసిబుల్. ఫర్ ఎగ్జాంపుల్ సాఫ్ట్ బోన్ కార్టిలేజ్ మన ఇయర్. ఓకేనా, మన ఇయర్ ఎలా ఉంది, సాలిడ్ గా ఉంది. విచ్ ఈస్ ఏ సాలిడ్ సాఫ్ట్ బోన్ అనమాట. ఇది ఫ్లూయిడ్ అయితే కాదు. అండ్ నెక్స్ట్ బోన్. మన బోన్స్ ఎలా ఉన్నాయి, చాలా స్ట్రాంగ్ గా సాలిడ్ గా ఉన్నాయి. ఈవెన్ ఇది కూడా మనకు ఫ్లూయిడ్ కాదు. సో ఆప్షన్ సి ఈజ్ ఆల్సో నాట్ కరెక్ట్. మరి ఏంటి ఆప్షన్ బి, ఎపిథీలియం. ఎపిథీలియం ఈజ్ నాట్, ఇట్ ఈస్ ఏ టిష్యూ విచ్ ఈస్ ప్రెసెంట్ అండర్ స్కిన్. ఓకేనా, మన ఆర్గాన్స్ దగ్గర కానీ అక్కడ కానీ ఏదైతే ఉందో దాన్ని మన ఎపిథీలియం అంట. బట్ ఇట్ ఈస్ ఆల్సో ఏ నాట్ ఏ ఫ్లూయిడ్. మరి ఏంటి అంటే బ్లడ్. బ్లడ్ మనకి ఎలా ఉంటుంది, వాటర్ రూపంలోనే కదా, లిక్విడ్ లా ఉంటుంది.
సో ఇదే బ్లడ్ ని ఏమని పిలుస్తామంటే ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటాం. వై ఎందుకు ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటున్నామంటే ప్రతి ఆర్గాన్ కి కనెక్ట్ అయితే ఉంటుంది. చూడండి మన బాడీలో ఆక్సిజన్ ని క్యారీ చేసేది అదే, న్యూట్రియన్స్ ని క్యారీ చేసేది అదే, వేస్ట్ క్యారీ చేసేది అదే. సో ప్రతి ఆర్గాన్ కి ఆక్సిజన్ ని, న్యూట్రియన్స్ ని, ప్రతి ఆర్గాన్ దగ్గర నుంచి వేస్ట్ ని కలెక్ట్ చేసి తెచ్చేది అదే. సో అందుకే ఫ్లూయిడ్ కనెక్టివ్ టిష్యూ అంటాం. అంటే ప్రతి ఆర్గాన్ తో కనెక్ట్ అయి ఉంటుంది కాబట్టి అండ్ లిక్విడ్ రూపంలో మనకి బ్లడ్ ఉంటుంది కాబట్టి విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ డి బ్లడ్ ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ఈస్ కామన్లీ నోన్ యాజ్. సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ ని నార్మల్ గా ఏం పిలుస్తా అన్నాడు. చూడండి సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే ఏంటి, సోడియం అంటే ఏంటి Na, హైడ్రోజన్ అంటే H, కార్బన్ అంటే విచ్ ఇస్ నోన్ యాజ్ NaHCO3. ఓకేనా. సో దీన్ని మనం ఏమని పిలుస్తా అన్నాడు. ఓకేనా, NaHCO3 ఇస్ నోన్ యాజ్ బేకింగ్ సోడా. దీన్నే మనం బేకింగ్ సోడా అంటాం అనమాట. అంటే విచ్ ఆప్షన్, ఆప్షన్ బి బేకింగ్ సోడా. మరి రిమైనింగ్ ఏంటి, ఓకేనా జిప్సమ్. ఓకేనా, మరి జిప్సమ్ అంటే ఏంటి అంటే కాల్షియం సల్ఫేట్ CaSO4 2H2O. ఓకేనా, దిస్ ఈస్ ద కెమికల్ ఫార్ములా. ఫార్ములాస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది రైల్వే. ఓకేనా, CaSO4 కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ అంటాం. కాల్షియం సల్ఫేట్ డైహైడ్రేట్ is known as gypsum. Okay na, but what is the formula of washing soda? The most frequently asked bit for the railway anamata. Washing soda formula enti ante that is known as Na2CO3. What is the full form of Na2CO3? chemical ga danni em ani pilustamu ante that is sodium carbonate. Sodium carbonate. Okay, and next indakle baking soda cheppa em cheppa NaHCO3. మరి స్లేటెడ్ లైమ్ అంటే ఏంటి, ఓకేనా విచ్ ఈస్ నోన్ యాజ్ కాల్షియం హైడ్రాక్సైడ్ CaOH. ఓకేనా, మరి మీరు అనుకోవచ్చు క్విక్ లైమ్ కూడా ఉంది. చూడండి CaO అంటే ఏంటి అంటే క్విక్ లైమ్ అని అర్థం. వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ క్విక్ లైమ్ అంటే CaO కాల్షియం ఆక్సైడ్. కాల్షియం ఆక్సైడ్ ఈస్ నోన్ యాజ్ క్విక్ లైమ్. కాల్షియం హైడ్రాక్సైడ్ ఈస్ నోన్ యాజ్ స్లేటెడ్ లైమ్. కాల్షియం హైడ్రాక్సైడ్. సో మనకు అడిగిన ఆప్షన్ ఏంటి అంటే దట్ ఈస్ ద బేకింగ్ సోడా. ఓకేనా, సోడియం హైడ్రోజన్ కార్బోనేట్ అంటే ఏంటి అంటే బేకింగ్ సోడానే మనం అలా పిలుస్తాం అనమాట. దాని యొక్క ఫార్ములా అది. ఓకేనా, సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. అకార్డింగ్ టు ఓమ్స్ లా విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈస్ ట్రూ. ఓకేనా, సో ఓమ్స్ లా ఫార్ములా ఏంటి అంటే విచ్ ఈస్ నోన్ టు బి V ఈక్వల్ టు IR. ఓకేనా, అంటే ఎలా రావచ్చు I ఈక్వల్ టు V/R. I అంటే ఏంటి, ఓకేనా విచ్ ఈస్ నోన్ టు బి కరెంట్ అని చెప్తాం. అండ్ B అంటే ఏంటి అంటే వోల్టేజ్ విచ్ ఇస్ నోన్ టు బి పొటెన్షియల్ డిఫరెన్స్ అంటాం. ఓకే, పొటెన్షియల్ డిఫరెన్స్. సో వాట్ ఈస్ R అంటే విచ్ ఇస్ నోన్ టు బి రెసిస్టెన్స్. ఓకే, దిస్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ ఓమ్స్ లా అని చెప్తాం అనమాట. ఓమ్స్ లా మనకి ఇలా డెరైవ్ చేస్తుంది అనమాట. విచ్ ఈస్ నోన్ టు బి I ఈక్వల్ టు VR. అంటే కరెంట్ ఫ్లోయింగ్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అనమాట. సో ఇప్పుడు చూడండి ద కరెంట్ ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు మనకి, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎ వైర్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ లెంత్. ఓకేనా, ఏదైతే మనకి వైర్ ద్వారా ఇప్పుడు మనకి వైర్ లో నుంచి కదా కరెంట్ పాస్ అవుతుంది, ఆ వైర్ లో నుంచి ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతుందో అది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు లెంత్ అంట. ఓకేనా, అసలు మనం ఎప్పుడైనా ఒక వైర్ లో కరెంట్ పాస్ చేస్తున్నాం అంటే దాన్ని బట్టి వైర్ తీసుకోం. ద లెంత్ అండ్ టెంపరేచర్ ఆఫ్ ది వైర్ ఈజ్ ఆల్వేస్ కాన్స్టెంట్. ఓకేనా, ఫిజికల్ క్వాంటిటీస్ ఎప్పుడు ఒకేలా ఉంటాయి అన్నమాట. ఓకేనా, కరెంట్ బట్టి వైర్ అనేది ఉండదు. ఓకేనా, సో ఆప్షన్ ఏ కాదు. అండ్ ఆప్షన్ బి ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎ వైర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఇట్స్ రెసిస్టెన్స్. ఇక నేనేం రాసా I ఈక్వల్ టు V/R. అంటే దీని అర్థం ఏంటి, I ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద V, బై కింద ఉంది కాబట్టి I ఈస్ ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద 1/R అని అర్థం. అంటే ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద రెసిస్టెన్స్. మనకి ఇక్కడ ఏమి ఇచ్చాడు, డైరెక్ట్లీ అని ఇచ్చాడు. అంటే ఆప్షన్ బి కూడా కరెక్ట్ కాదు. ఆప్షన్ సి ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎ వైర్ ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్. ఇందాకలే చెప్పా V అంటే ఏంటి, పొటెన్షియల్ డిఫరెన్స్. ఏం చెప్పాను, I ఈక్వల్ టు I ఈస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్. అంటే ఏది ఓమ్స్ లా ప్రకారం కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి. మరి ఆప్షన్ డి ఏమి ఇచ్చాడు, ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ఎ వైర్ ఈస్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ద పొటెన్షియల్ డిఫరెన్స్ అక్రాస్ ఇట్ సెల్స్. పొటెన్షియల్ డిఫరెన్స్ కి ఇండైరెక్టా డైరెక్టా, డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు. ఇండైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు అయితే కాదు. అంటే ఆప్షన్ డి కూడా కరెక్ట్ కాదు. సో ఏది కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ సి. ఈ ఓమ్స్ లా అనగానే ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, V ఈక్వల్ టు IR అంటే I ఈక్వల్ టు V/R అని కూడా చెప్పొచ్చు. ఓకేనా, సో దాన్ని బట్టి చెప్తాం ఆప్షన్ సి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ది ఫాలోయింగ్ హ్యాస్ లోవెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ. ఓకేనా, ఫస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటే ఏంటి అంటే ఓకే ఒక ఆటమ్ కి ఎప్పుడైతే మనం ఎలక్ట్రాన్ యాడ్ చేస్తామో అప్పుడు రిలీజ్ చేసే ఎనర్జీ ఏదైతే ఉందో దాన్ని మనం ఎలక్ట్రాన్ ఎఫినిటీ అంటాం. ఓకేనా,
సో దేనికి అతి తక్కువ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంది అని చెప్తున్నాడు. చూడండి ఫస్ట్ ఫ్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, ఆర్గాన్. ఆప్షన్స్ ఇస్తే చూడండి ఫస్ట్ 3 ఆప్షన్స్ ఏవైతే ఉన్నాయో ఎలా ఉన్నాయి, హాలోజన్స్. క్లోరిన్, క్లోరిన్, బ్రోమిన్, అయోడిన్ ఇవన్నీ మనకి హాలోజన్స్ అన్నమాట. ఓకేనా. సో లాస్ట్ లో ఆప్షన్ వచ్చేసరికి ఇదేంటి, ఆర్గాన్, విచ్ ఇస్ నోన్ టు బి నోబుల్ గ్యాసెస్. ఓకే చూడండి వాట్ ఈస్ ఇట్స్ ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ అంటే NP5. దీని కాన్ఫిగరేషన్ ఏంటి అంటే NP6. అవుటర్ మోస్ట్ షెల్ హాలోజన్స్ కి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 7 ఎలక్ట్రాన్స్. ఓకేనా. మరి దీనికి ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయంటే 8. ఎప్పుడు ఒక ఆటమ్ కి మనం ఎలక్ట్రాన్ యాడ్ చేస్తామంటే అక్కడ వేకెన్సీ ఉంది ఒక షెల్ లో. ఓకేనా. ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేయొచ్చు మనం అన్నప్పుడు యాడ్ చేస్తాం. ఇప్పుడు 8 ఆక్టేట్ రూల్ అనేది మనకు ఉందన్నమాట. అంటే ఏంటి అంటే ఏదైతే 8 ఎలక్ట్రాన్స్ అనేవి ఉంటాయో దట్ ఈస్ స్టేబుల్, కెమికల్ రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవ్వదు. ఇక్కడ 8 ఉందా, 7 ఉంది. అంటే ఇది 8 అవ్వడానికి ఇంకా ఎన్ని ఎలక్ట్రాన్స్ కావాలి, ఇంకొక ఎలక్ట్రాన్ కావాలి, అప్పుడు ఇది ఒబే చేస్తుంది. ఓకేనా. మరి ఇక్కడ ఎన్ని ఉన్నాయి, 8 ఉన్నాయి. అంటే మళ్ళీ ఎలక్ట్రాన్స్ తీసుకుంటుందా ఎక్స్ట్రా ఉన్నది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు లంచ్ ఫుల్ గా చేసేసారు, మళ్ళీ తింటారా, ఇంకా అవ్వదు అది తింటాం. ఓకేనా. సేమ్ అలాగే 8 ఎలక్ట్రాన్స్ కంప్లీట్ గా ఫిల్ అయి ఉన్నాయి కాబట్టి ఇది ఇంకొక ఎలక్ట్రాన్ యాడ్ చేసుకోదు. సో లోవెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఎక్కడ ఉందంటే ఇక్కడే ఉంది. ఓకేనా. ఇక్కడ ఏవైతే ఎలక్ట్రాన్స్ క్లోరిన్, ఫ్లోరిన్, బ్రోమిన్ ఉందో ప్రతి దగ్గర ఒక వేకెన్సీ ఉంది కాబట్టి ఒక ఎలక్ట్రాన్ యాడ్ చేసుకుంటే దానికి ఎలక్ట్రాన్ ఎఫినిటీ అనేది ఎక్కువగా ఉంటుంది, ఎందుకంటే దాని దగ్గర వ్యాలెన్సీ ఉంది కాబట్టి. ఓకే, వేకెన్సీ ఉంది కాబట్టి. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే ఆప్షన్ డి, దానికి అతి తక్కువ లోవెస్ట్ ఎలక్ట్రాన్ ఎఫినిటీ ఉంది. ఎందుకంటే దట్ ఈస్ కంప్లీట్లీ ఫిల్డ్, ఎలాంటి రియాక్షన్స్ లో ఇన్వాల్వ్ అవ్వదు, ఇంకొక ఎలక్ట్రాన్ ని కూడా యాడ్ చేసుకోదు. సో ఆప్షన్ డి ఆర్గాన్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ యాడింగ్ జిప్సమ్ టు ద సిమెంట్? ఓకేనా. ఎప్పుడైతే మనం సిమెంట్ తయారు చేస్తూ ఉంటారు ఫ్యాక్టరీస్ లో, అప్పుడు సిమెంట్ లో ఏం తయారు చేస్తారు, ఏం యాడ్ చేస్తారంటే జిప్సమ్. ఎందుకు జిప్సమ్ ని యాడ్ చేస్తారు అంటే, ఓకేనా చూడండి సిమెంట్ ఎప్పుడైతే ఇప్పుడు సిమెంట్ లో జిప్సమ్ కలపలేదు, వెంటనే సిమెంట్ మనం యూటిలైజ్ చేస్తున్నప్పుడు ఇల్లు అవి కట్టుకున్నప్పుడు వాటర్ వేస్తాం కదా, వాటర్ వేసినప్పుడు వెంటనే సిమెంట్ ఏమైపోతుంది అంటే గట్టిగా అయిపోతుంది అనమాట. ఓకేనా. సో మనం ఇల్లు కట్టక ముందే అది గట్టిగా అయిపోతే దాన్ని మనం యూటిలైజ్ చేసుకుంటామా, అవ్వదు. ఓకేనా. సో సిమెంట్ అనేది అలా వాటర్ వేయగానే గట్టిగా అయిపోకుండా, ఓకేనా, సో కొంచెం సేపు కొంచెం సాలిడ్ గా అంటే లైక్ కొంచెం సెమీ సాలిడ్ అలా ఉండేటట్టు చేయడానికి జిప్సమ్ యాడ్ చేస్తాం అనమాట. అంటే దాని రియాక్షన్ అది హార్డ్నెస్ అనేది అవ్వకుండా కొంచెం సేపు ఉండడానికి యాడ్ చేసేదాన్ని జిప్సమ్ అంటాం. అంటే టు స్లో డౌన్ ఇట్స్ రియాక్షన్ అనమాట. చూడండి ఫర్ లూబ్రికేషన్ కోసం ఎప్పుడు సిమెంట్ అనేది యూటిలైజ్ చేయం. టు స్లో డౌన్ ఇట్స్ రియాక్షన్ రేట్ ఆఫ్ సెట్టింగ్, ఎస్, దాన్ని ఏదైతే సిమెంట్ వాటర్ అయ్యగానే గట్టి పడిపోకుండా ఉండటం కోసం జిప్సమ్ యాడ్ చేస్తాం అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. టు ఇంక్రీజ్ ఇట్స్ రేట్ ఆఫ్ సెట్టింగ్, సో ఇంక్రీజ్ చేయడానికి అయితే కాదు, ఇంక్రీజ్ చేసేస్తే అసలు సిమెంట్ యూటిలైజ్ చేయడానికి అవ్వదు కాబట్టి సో దానికోసం అయితే కాదు. టు మేక్ ఇట్ స్ట్రాంగ్, నో, స్ట్రాంగ్ చేయడానికి మనం ఎప్పుడు జిప్సమ్ యూటిలైజ్ చేయమన్నమాట. ఓకేనా. సో సిమెంట్ ఏదైతే వాటర్ వేయగానే గట్టి పడిపోకుండా ఉండాలి అనడానికి సిమెంట్ లో జిప్సమ్ యాడ్ చేస్తే ఇట్ ఈస్ ఎ గుడ్ క్వాలిటీ ఆఫ్ సిమెంట్ అని చెప్తాం అనమాట. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఏ రే ఆఫ్ లైట్ ట్రావెలింగ్ ఫ్రమ్ ఏ రేరర్ మీడియం టు ఏ డెన్సర్ మీడియం. ఒక లైట్ రే ఉందంట, అది రేరర్ మీడియం నుంచి డెన్సర్ మీడియంకి వెళ్తుంది. రేరర్ డెన్సర్ అంటే ఏంటంటే డెన్సర్ అంటే చాలా మందంగా ఉన్నది, రేరర్ అంటే అంత లేనిది. ఓకేనా. సో మన లైట్ రే అనేది ఎలా ట్రావెల్ చేస్తుందంటే రేరర్ మీడియంలో చాలా ఫాస్ట్ గా చేస్తుంది. డెన్సర్ మీడియం అంటే దేనికైతే ఒక డెన్సిటీ అనేది ఎక్కువగా ఉందో దాంట్లో స్లోగా చేస్తుంది అనమాట. అంటే దీని స్పీడ్ ఏమైంది, ఫస్ట్ ఏమో ఫాస్ట్ గా వెళ్ళింది, తర్వాత వచ్చేసరికి స్లో డౌన్ అయిపోయింది. సో చూడండి స్లో డౌన్ అండ్ బెన్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. ఎప్పుడైతే ఇలా రేరర్ నుంచి డెన్సర్ లోకి వెళ్తుందో ఆల్వేస్ ద లైట్ రే ఫస్ట్ ఇట్ గోస్ ఫాస్ట్, దెన్ ఇట్ స్లోలీ టర్న్స్ ఇన్ టు ద స్లో డౌన్. డెన్సర్ మీడియం కాబట్టి మెల్లిగా స్లో డౌన్ అవుతుంది అనమాట. రేరర్ లో ఫాస్ట్ గా ఉంటుంది, డెన్సర్ మీడియం లో స్లో డౌన్ అవుతుంది. సో అట్ ద ఎండ్ ఏమవుతుంది, స్లో డౌన్. సో ఎప్పుడైతే స్లో డౌన్ అవుతుందో ఇట్ జస్ట్ బెండ్ టువర్డ్స్ ద నార్మల్. నార్మల్ వైపు జస్ట్ ఒక చిన్న బెండ్ ఇస్తుంది అంతే. ఓకేనా. సో ఏంలో ఉంది, స్లో డౌన్ అండ్ బెన్స్ అవే ఫ్రమ్ ది నార్మల్. నో, అవే ఫ్రమ్ ది నార్మల్ కాదు, స్లో డౌన్ అవుతుంది ఎందుకంటే రేరర్ నుంచి డెన్సర్ కి వస్తుంది కాబట్టి. సో బెన్స్ టువర్డ్స్ ద నార్మల్, ఎస్, ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ చూడండి స్పీడ్స్ అప్. ఓకే, డెన్సర్ మీడియం అంటే ఒక డెన్సిటీ ఉన్న దాంట్లో లైట్ ఎప్పుడు తక్కువగానే ఉంటుంది అనమాట. ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఇప్పుడు ఎయిర్ లో లైట్ వేస్తాం, వెంట అందరికీ కనిపిస్తుందా లేదా, అదే ఒక గోడ పెట్టుకొని ఇలా లైట్ వేస్తాం, గోడ అవతలకి వెళ్తుందా, వెళ్ళదు, ఎందుకంటే గోడ కంటే ఒక డెన్సిటీ ఉంది కాబట్టి. ఓకేనా. సో రేరర్ మీడియం అంటే దానికంటే డెన్సిటీ చాలా తక్కువ ఉన్న దాంట్లో ఫాస్ట్ గా వెళ్తుంది, డెన్సర్ మీడియం లో లెట్ వెళ్తుంది కాబట్టి స్లో డౌన్ అయ్యి జస్ట్ బెండ్ టువర్డ్స్ ది నార్మల్. ఓకేనా, నార్మల్ కి జస్ట్ చిన్న బెండ్ ఇస్తుంది అంతే. సో ఆప్షన్ బి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. ఫంక్షనల్ గ్రూప్ ఆఫ్ కీటోన్. ఓకే, కీటోన్ యొక్క ఫంక్షనల్ గ్రూప్ ఏంటి అన్నాడు. సో ఇచ్చిన 4 ఆప్షన్స్ చూద్దాం. ఫస్ట్ OH. ఓకే, OH ఎక్కడైనా ఉంటే దాన్ని ఏమంటా అంటే హైడ్రాక్సిల్ గ్రూప్ అంటాం, హైడ్రాక్సిల్ గ్రూప్.
అండ్ నెక్స్ట్ COH విచ్ ఇస్ నోన్ యాజ్ ఆల్డిహైడ్ గ్రూప్ అంటాం అనమాట. లైక్ ఫార్మాల్డిహైడ్ ఏవైతే ఉన్నాయో వాటి యొక్క ఫార్మేషన్ కి హెల్ప్ఫుల్ అవుతుంది. అండ్ C డబుల్ బాండ్ O విచ్ ఈస్ నోన్ టు బి కీటోన్ గ్రూప్ అంటాం. అండ్ నెక్స్ట్ COOH విచ్ ఈస్ నోన్ యాజ్ కార్బాక్సిలిక్ యాసిడ్ అని చెప్తాం అనమాట. సో ఇచ్చిన అన్నిట్లో మనకి అడిగింది ఏంటి? కీటోన్. ఓకే, విచ్ ఆప్షన్ ఈస్ ద కీటోన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ C డబుల్ బాండ్ O is a ketone group. Okay, let's see the next question. An object of mass 10 kg is moving with a uniform velocity of 5 meter per second. How much kinetic energy has that object held? ఓకేనా, చూడండి ఒక ఆబ్జెక్ట్ ఉందంట, దాని మాస్ 10 kg. ఓకేనా, ఎంత స్పీడ్ తో వెళ్తుంది అంటే 5 మీటర్ పర్ సెకండ్స్ తో వెళ్తుంది. సో ఇప్పుడు దాని కైనెటిక్ ఎనర్జీ ఏంటి అన్నాడు. అసలు ఫస్ట్ వాట్ ఈస్ కైనెటిక్ ఎనర్జీ? ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవుతుంటే దాంట్లో ఎంత అయితే ఎనర్జీ ఉందో దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. ఓకేనా, సో వాట్ ఈస్ ద ఫార్ములా ఆఫ్ కైనెటిక్ ఎనర్జీ? మన ఇంటర్ నుంచి చదువుకొని వస్తున్నాం. K = ½ mv². ఓకేనా, వాట్ ఈస్ ద m అంటే దట్ ఈస్ నోన్ యాజ్ మాస్. వాట్ ఈస్ v అంటే విచ్ ఈస్ నోన్ టు బి వెలాసిటీ. ఓకేనా, సో మనకి మాస్ అండ్ వెలాసిటీ ఇచ్చాడు కదా. మాస్ ఎంత ఇచ్చాడు? 10 kg అంటే ½ × 10. వెలాసిటీ ఎంత ఇచ్చాడు? 5 మీటర్ పర్ సెకండ్స్. ఓకేనా, అంటే 5 స్క్వేర్ రాద్దాం, ఎందుకంటే v² కదా ఇక్కడ ఇచ్చాడు కాబట్టి 5 స్క్వేర్. సో ఎంత వస్తుంది? ½ × 10 × 25. ఓకేనా, 2 టేబుల్ లో 5 టైమ్స్ క్యాన్సిల్ చేస్తే 5 × 25, 5 5 25, 5 2 10 అంటే 125. మనకి ఎనర్జీ అడిగాడు కాబట్టి ఎనర్జీని ఎప్పుడు దేంతో కౌంట్ చేస్తామంటే జోల్స్. దేంతో మెజర్ చేస్తామంటే జోల్స్. ఆన్సర్ ఎంత? 125 జోల్స్. విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్? ఆప్షన్ B ఇస్ ద కరెక్ట్. సో ఎప్పుడు గుర్తుపెట్టుకోండి వాట్ ఈస్ ద కైనెటిక్ ఎనర్జీ ఫార్ములా అంటే K = ½ mv². లెట్స్ సీ ది నెక్స్ట్ క్వశ్చన్. బ్రయోఫిలం రీప్రొడ్యూసర్స్ బై. బ్రయోఫిలియం అనేది ఎలా రీప్రొడ్యూస్ అవుతుంది అంటారు. ఓకేనా, బ్రయోఫిలం అంటే ఏంటంటే విచ్ ఇస్ ఎ కైండ్ ఆఫ్ లీఫ్ అన్నమాట. ఇది ఎలా రీప్రొడ్యూస్ అవుతుంది అంటే విచ్ ఇస్ అసెక్సువల్ రీప్రొడక్షన్. మనకి రీప్రొడక్షన్ అనేది 2 టైప్స్ ఉంటుంది, అసెక్సువల్ అండ్ సెక్సువల్. సెక్సువల్ అంటే ఏంటి అంటే 2 డిఫరెంట్ పర్సన్స్ అనేది మేటింగ్ ద్వారా బ్రీడింగ్ ద్వారా ఏదైతే అవుతుందో దట్ ఈస్ నోన్ యాజ్ సెక్సువల్. అసెక్సువల్ అంటే ఏంటంటే సింగిల్ పేరెంట్ ద్వారా ఏదైతే రీప్రొడ్యూస్ అవుతుందో దాన్ని అసెక్సువల్ అంటాం. సో మనకి బ్రయోఫిలం ఏదైతే ఉందో దట్ ఈస్ అసెక్సువల్. ఎలా ప్రొడ్యూస్ అవుతుంది అంటే ఇట్ హ్యాస్ ద లీవ్స్ దగ్గర మనకి చిన్న చిన్న నాచెస్ అనేవి ఇలా వస్తాయి అన్నమాట. ఓకేనా, సో ప్లాంట్లెట్స్ అంటాం వీటిని. ఏ స్మాల్ నాచెస్ వస్తాయి, వాటిని ప్లాంట్లెట్స్ అంటాం. ఆకుకి వస్తాయి, ఆకు చుట్టూ బార్డర్కి వస్తాయి. వచ్చి ఏమవుతాయి అంటే ఆ బార్డర్ నుంచి ఫాల్ ఆఫ్ అయిపోతాయి, అంటే కింద పడిపోతాయి అనమాట. పడిపోయిన తర్వాత మళ్ళీ ఏవైతే కింద పడిపోయాయో అవే న్యూ ప్లాంట్స్ కింద వస్తాయి. సో అంటే సింగిల్ ప్లాంట్, ఇంకొక ప్లాంట్ అనేది ఏం ఇన్వాల్వ్ అవ్వట్లేదు. ఆ ఆకు చుట్టూ ఏవైతే చిన్న చిన్న ప్లాంట్లెట్స్ వచ్చాయో అవే కింద పడిపోయి మళ్ళీ అదే కొత్త మొక్క కింద వస్తుంది. సో దీన్ని ఏమంటాం అంటే వెజిటేటివ్ రీప్రొడక్షన్ అంటాం. వెజిటేటివ్ పార్ట్స్ ఆఫ్ ది ప్లాంట్. వై వెజిటేటివ్ రీప్రొడక్షన్ ఎందుకు అంటున్నాం అంటే వెజిటేటివ్ పార్ట్స్ అంటే ఏంటి? వెజిటేటివ్ పార్ట్స్ అంటే ఏంటి అంటే విచ్ ఈస్ నోన్ టు బి రూట్, స్టెమ్, లీఫ్. ఓకేనా, మనకి ఇక్కడ కొత్త ప్లాంట్ అనేది దేని నుంచి వస్తుంది? లీఫ్ నుంచి వస్తుంది. కాబట్టి దీని నుంచి వచ్చే కొత్త మొక్కల్ని ఏమంటాము అంటే వెజిటేటివ్ ప్రాపగేషన్. దట్ ఈస్ ఆప్షన్ A. ఓకే, నెక్స్ట్ చూడండి ఫ్రాగ్మెంటేషన్. ఫ్రాగ్మెంటేషన్ అంటే ఏంటంటే ఒక ఆర్గానిజం అనేది ముక్కలు కింద అయిపోయి మళ్ళీ ప్రతి మొక్క ఒక కొత్త ఆర్గానిజం కింద రావడం. దట్ ఈస్ నోన్ యాజ్ ఫ్రాగ్మెంటేషన్. ఎక్కువగా ఆల్గే, స్పైరోగ్యారాలో ఎక్కువగా చూస్తూ ఉంటాం. మరి బడ్డింగ్ అంటే ఏంటి అంటే ఒక పేరెంట్ సెల్ ఇలా ఉందనుకోండి, దాని కింద చిన్న మొగ్గ ఎలా అయితే వస్తుందో ప్లాంట్కి అలా వచ్చి ఇది పేరెంట్ నుంచి విడిపోయి మళ్ళీ ఇది ఒక కొత్త ఆర్గానిజం కింద వస్తుంది అనమాట. బడ్ అంటే ఒక చిన్న మొగ్గ. సో దాన్ని బడ్డింగ్ హైడ్రాలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అనమాట. సో నెక్స్ట్ స్పోర్ ఫార్మేషన్ అంటే ప్లాంట్ నుంచి చిన్న చిన్న గింజల్లా పడి స్పోర్స్ లాగా ఆ స్పోర్స్ అనేది న్యూ ప్లాంట్స్ కింద వస్తుంది అనమాట. సో ఉన్న అన్నిట్లో విచ్ ఇస్ ద బెస్ట్ వన్ ఫర్ బ్రయోఫిలం అంటే దట్ ఈస్ వెజిటేటివ్ ప్రాపగేషన్. లీఫ్ నుంచి మళ్ళీ కొత్త మొక్కలు అనేవి వస్తాయి అనమాట. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఇమేజ్ ఫార్మ్డ్ బై ప్లేన్ మిర్రర్ ఈజ్ ఆల్వేస్. ఓకేనా, ప్లేన్ మిర్రర్ నుంచి మనకి ఎప్పుడు ఎలాంటి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది? ఓకేనా, చూడండి ప్లేన్ మిర్రర్ నుంచి మనకి రేస్ అనేవి లైట్ రేస్ ఇస్ ఆల్వేస్ ఫ్రమ్ ది బిహైండ్ ద మిర్రర్. ఓకేనా, లైట్ రేస్ ఎప్పుడు ఎలా వస్తాయి అంటే బిహైండ్ ద మిర్రర్ అనేది వస్తుంది. సో దీనివల్ల మనకి వర్చువల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఏ ఇమేజ్ ఫామ్ అవుతుంది? వర్చువల్. ఓకే, రియల్ ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ ఆ ఫామ్ అయిన ఇమేజ్ ఎలా ఉంటుంది అంటే ఎప్పుడు అప్ రైటే ఉంటుంది. ఓకేనా, అప్ డౌన్ అయితే కాదు. ఓకేనా, దాన్ని మనం ఎరెక్ట్ అంటాం. అంటే ఏ ఇమేజ్ ఫామ్ అవుతుందంటే బిహైండ్ ద మిర్రర్ వస్తుంది కాబట్టి రియల్ ఇమేజ్ కాకుండా వర్చువల్ ఇమేజ్ ఫామ్ అయ్యి ఎరెక్ట్ అప్ రైట్ కింద ఫామ్ అవుతుంది. సో విచ్ ఆప్షన్ అంటే దట్ ఈస్ ఆప్షన్ A is the correct answer. Let's see next question. Find the work done if a force of 750 newtons pushes a cart of 7
మాస్ 30 kg by 16 meters. ఓకేనా, ఒక 30 మాస్ కేజీస్ ఉన్న ఒక 750 న్యూటన్స్ ఫోర్స్ తో తోస్తే 16 మీటర్స్ ఎంత వర్క్ డన్ అయింది అంటున్నాడు. సో డైరెక్ట్ ఫార్ములా వర్క్ డన్ ఈజ్ ఈక్వల్ టు ద ఫోర్స్ ఇంటూ ద డిస్ప్లేస్మెంట్. ఓకే, దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే దట్ ఈస్ W ఈక్వల్ టు F ఇంటూ S. సో మనకి ఫోర్స్ ఎంత ఇచ్చాడు అంటే దట్ ఈస్ 750 న్యూటన్స్ ఇంటూ డిస్ప్లేస్మెంట్ ఎంత ఇచ్చాడు అంటే దట్ ఈస్ 16 మీటర్స్ తోసారు అనమాట, విచ్ ఈస్ నోన్ టు బి 16, which is known to 16 0 0, 16 5 0 80 0 and 7 16 0, which is known as 120. ఓకేనా, సో మనకి విచ్ ఇస్ ఎంత వస్తుంది అనమాట 120. ఓకేనా, 12,000 అనేది వస్తుంది. సో చూడండి ఇప్పుడు మనకి ఎలా అడిగాడు, ఇన్ కిలో జోల్స్ లో అడిగాడు, కానీ మనకి ఎలా వచ్చింది అంటే జోల్స్ లో వచ్చింది అనమాట. దీన్ని ఎలా కన్వర్ట్ చేయాలి కిలో జోల్స్ లో అంటే దట్ ఈస్ 12,000 జోల్స్. సో 12,000 జోల్స్ బై 1000. ఓకేనా, ఎందుకు 1000 యూటిలైజ్ చేసాము అంటే 1 కిలోజోల్ is equal to the 1000 joules. ఓకేనా, సో ఎంత వస్తుంది అంటే దట్ ఈస్ 12 joules. ఓకే, which option is the correct అంటే that is option B, 12 joules is the correct answer. Let's see the next question. An object travels 16 meters in 14 seconds and then another 16 meters in 2 seconds. What is the average speed of the object? ఓకేనా, అర్థమెటిక్ లో కానీ ఆర్ ఈవెన్ జనరల్ సైన్స్ లో కానీ ఎక్కడైనా యావరేజ్ స్పీడ్ అంటే ద సేమ్ ఫార్ములా. ఓకేనా, which is known to be average speed is equal to total distance by total time. ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేశారో ఎంత టైం ట్రావెల్ చేశారో దాన్ని బై చేస్తే విల్ గెట్ ద యావరేజ్ స్పీడ్ అనమాట. ఓకే, సో టోటల్ డిస్టెన్స్ ఎంత, ఫస్ట్ ఎంత ట్రావెల్ చేశారు 16 మీటర్స్, నెక్స్ట్ ఎంత ట్రావెల్ చేశారు 16 అంటే 16 + 16. టోటల్ టైం ఫస్ట్ ఎంత 4 seconds, నెక్స్ట్ ఎంత 2 seconds అంటే 4 + 2, which is known to be 32 + 6 అంటే ఎంత 6 5 30 and 6 3s are 18, మళ్ళీ 6 3s are 18 అంటే which is known to be 5.33 meter per seconds. Which option? Option C, 5.33 meter per seconds is the correct answer. Let's see the next question. The rate of change of linear momentum of a body is proportional to the dash acting on it. ఓకేనా, చూడండి ఫస్ట్ లీనియర్ మొమెంటం అంటే ఏంటి అంటే ఒక ఆబ్జెక్ట్ యొక్క మాస్ ఇంటూ వెలాసిటీనే మనం లీనియర్ మొమెంటం అంటాం. ఓకేనా, సో చూడండి ఒక ఆబ్జెక్ట్ ని ఒక కొంత స్పీడ్ తో మనం మూవ్ చేయాలంటే ఫస్ట్ వీ హ్యావ్ టు అప్లై ద ఫోర్స్. అంటే డైరెక్ట్ గా మనం చెప్పొచ్చు ఫోర్స్ ఈక్వల్ టు మొమెంటమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్ అని చెప్పి. ఓకేనా, విచ్ ఈస్ నోన్ టు బి మొమెంటమ్ ఆఫ్ ఆబ్జెక్ట్. అంటే ఏదైనా ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవ్వాలి అంటే ఫస్ట్ దాని మీద మనం ఏదైనా ఫోర్స్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏదో బాక్స్ ఏదో ఉంది. ఓకేనా, ఆ బాక్స్ మూవ్ చేయాలంటే ఏం చేయాలి మనం ఫస్ట్ ఎంతో కొంత ఫోర్స్ అనేది అప్లై చేస్తే అప్పుడు అది అనేది మూవ్ అవుతుంది. సో విచ్ ఈస్ నోన్ టు బి ఫోర్స్ ఈక్వల్ టు ద మొమెంట్ ఆఫ్ ఆబ్జెక్ట్. సో ఒక లీనియర్ మొమెంటమ్ ఆఫ్ యర్ బాడీ అనేది డైరెక్ట్ గా దేనికి ప్రపోర్షనల్ అవుతుందంటే ఫోర్స్. నువ్వు ఎంత ఫోర్స్ అప్లై చేస్తావో అదంతా లీనియర్ మొమెంటమ్ అనేది అంత మూమెంట్ అనేది చూపిస్తుంది అనమాట. సో విచ్ వన్ అంటే ఆప్షన్ సి. మరి ఆప్షన్ ఏ ఇంపల్స్ అంటే ఏంటి అంటే టోటల్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత పెట్టాం అన్నది ఇంపల్స్. ఓకేనా, అసలు డైరెక్ట్లీ ఒక ఆబ్జెక్ట్ మూవ్ అవడానికి హెల్ప్ఫుల్ చేసేది ఏంటి అంటే ఫోర్స్. అండ్ నెక్స్ట్ వన్ ఈస్ టార్క్. మరి టార్క్ అంటే ఏంటి? ఓకేనా, టార్క్ అంటే ఏంటి అంటే విచ్ ఇస్ నోన్ టు బి స్పిన్. ఓకేనా, అంటే రొటేషనల్ కి. ఇట్స్ నాట్ ఏ లీనియర్ మనకు అడిగింది, రొటేషనల్ అయితే కాదు. ఓకేనా, సో ఆప్షన్ బి కాదు అండ్ ఆప్షన్ ఏ కాదు. అండ్ లాస్ట్ ఆన్సర్ కైనెటిక్ ఎనర్జీ. ఇందాకలే చెప్పా, ఒక మూవ్ అవుతున్న ఆబ్జెక్ట్ లో ఏదైతే ఎనర్జీ ఉందో దాన్ని మనం కైనెటిక్ ఎనర్జీ అంటాం. సో ఇక్కడ మనకి ఏది మూవ్ అవ్వట్లేదు, ఒక ఆబ్జెక్ట్ అనేది మూవ్ అవ్వాలి అంటే ఏది అప్లై చేస్తే డైరెక్ట్ గా వెళ్తుంది అంటే దట్ ఈస్ ద ఫోర్స్. సో ఆప్షన్ డి కాదు. విచ్ వన్ కరెక్ట్ అంటే ఫోర్స్ విచ్ ఇస్ డైరెక్ట్లీ ప్రొపోర్షనల్ టు ద మొమెంటమ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో క్యూబాయిడల్ ఎపిథీలియం సెల్స్ ఆర్ ఫౌండ్ ఇన్. ఓకేనా, క్యూబాయిడల్ ఏంటంటే క్యూబ్ షేప్ లో ఉన్న సెల్స్ అనేవి ఎక్కడ ఉంటాయి అంటారు. ఓకేనా, ఇట్స్ ఆల్వేస్ ప్రెసెంట్ ఇన్ ద సెక్రెషన్స్ అన్నమాట. ఇట్స్ లైక్ సలెవరీ గ్లాన్స్ లో కానీ థైరాయిడ్ గ్లాన్స్ లో కానీ ఓకేనా వాటిలో ఎక్కువగా చూస్తూ ఉంటాం అన్నమాట. ఓకే, సో గో విత్ ద ఆప్షన్స్. ఏ ఆప్షన్స్ లో ఉందని లంగ్స్. ఓకేనా, లంగ్స్ లో ఉండేది ఏంటి అంటే విచ్ ఇస్ నోన్ యాజ్ స్క్వామస్ ఎపిథీలియా అంటాం అన్నమాట. దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద లంగ్స్. ఓకే, మరి ఇంటెస్టైన్ లో ఏముంటుందంటే కాలమ్నర్ ఎపిథీలియం. సో esophagus which is known as stratified squamous epithelium అంటన్నమాట. దట్ ఈస్ ప్రెసెంట్ ఇన్ ద esophagus, stratified squamous epithelium. అండ్ నెక్స్ట్ మరి సల్వరీ గ్లాన్స్ ఇందాకలే చెప్పా, సల్వరీ గ్లాన్స్ థైరాయిడ్ లో ఏముంటుంది అంటే దట్ ఈస్ క్యూబాయిడల్ ఎపిథీలియం అన్నమాట. సో విచ్ ఆప్షన్ ఈస్ కరెక్ట్ అంటే దట్ ఈస్ ఆప్షన్ డి ఈస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. If a particle travels a distance s in time t1 to t2, the average speed is. ఓకేనా, ఇందాకల క్వశ్చన్ లోనే చెప్పా వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్ ఫార్ములా. యావరేజ్ స్పీడ్ ఈక్వల్ టు టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం. యా, టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం అన్నమాట. ఓకేనా,
సో చూడండి టోటల్ డిస్టెన్స్ ఎంత డిస్టెన్స్ లో ట్రావెల్ చేశారంట s. సో s బై టైం ఎంత t1 నుంచి t2 వరకు ఓకేనా. ఇలా మీకు 2 టైమ్స్ ఇచ్చినప్పుడు దేన్ని మీరు ఫస్ట్ రాసుకోవాలంటే సెకండ్ వన్ ఓకేనా. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి మీరు 5 మినిట్స్ నుంచి 10 మినిట్స్ వరకు ఫాలో అయ్యారు అంటే 5 పెద్దదా 10 పెద్దదా 10 పెద్దది ఓకేనా. సో ఎప్పుడు బిగ్గర్ నెంబర్ యూ హ్యావ్ టు రైట్ హియర్ కాబట్టి t2 మైనస్ t1. సో వాట్ ఈస్ ద యావరేజ్ స్పీడ్, వాట్ ఈస్ ద యావరేజ్ వెలాసిటీ అంటే దట్ ఈస్ s ఈక్వల్ టు t2 మైనస్ t1. విచ్ ఫార్ములా? ఆప్షన్ A. Okay, let's see the next question. Which one of the following is a correct electronic configuration of sodium? Okay, periodic table is very important for the railway. Electronic configuration of sodium enta antadu. First sodium యొక్క atomic number enta, which is known to be 11. Sodium atomic number enta 11. So ఎలా రాస్తాం 11 ని అంటే first energy shell 1s2, second energy shell 2s2, 2p6, ఇక్కడికి ఎన్ని అయ్యాయి 10 అంటే ఇంకోటి ఏంటి 3s1 ఓకే. సో మనకి లాస్ట్ ఎనర్జీ షెల్ లో ఏమున్నాయి ఏంటి ఎలా రాస్తాం? ఫస్ట్ ఎనర్జీ షెల్ లో 2 ఉన్నాయి అంటే 2. నెక్స్ట్ సెకండ్ ఎనర్జీ షెల్ ఎన్ని ఉన్నాయి 6 + 2 8. లాస్ట్ థర్డ్ ఎనర్జీ షెల్ ఎన్ని ఉన్నాయి 1 అంటే 2, 8, 1 ఇస్ ద ఎలక్ట్రానిక్ కాన్ఫిగరేషన్ ఫర్ సోడియం. ఎక్కడుంది 2, 8, 1? ఆప్షన్ డి 281. సో లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. Atomic number and mass number of an element are 98 and 251 respectively. The number of electrons, protons, neutrons in the element. చూడండి ఒక ఎలిమెంట్ యొక్క అటామిక్ నెంబర్ ఏమో 98 అండ్ దాని మాస్ నెంబర్ ఏమో 251. ఇప్పుడు దాంట్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి, ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయి, ఎన్ని న్యూట్రాన్స్ ఉన్నాయి అంటారు. సో ఫస్ట్ విల్ రైట్ దట్ అటామిక్ నెంబర్ ఎంత ఇచ్చాడు? అటామిక్ నెంబర్ ఈజ్ 98 and the atomic mass number is 251. So what is the meaning of atomic number? Atomic number అంటే మీనింగ్ ఏంటి? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ అంటే ఒక దాంట్లో ఎన్ని ప్రోటాన్స్ ఉన్నాయో దాన్నే మనం అటామిక్ నెంబర్ అంటాం. అండ్ దిస్ నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ఇస్ ఆల్సో ఈక్వల్ టు ద నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్. ఎన్ని ప్రోటాన్స్ అయితే ఉంటాయో అన్ని ఎలక్ట్రాన్స్ కూడా ఉంటాయి. అంటే ఎన్ని ఉన్నాయి అన్నట్టు ప్రోటాన్స్ ఇస్ ఈక్వల్ టు ద ఎలక్ట్రాన్స్ ఇస్ ఈక్వల్ టు ద ఎంత అంటే దట్ ఈస్ 98. నెక్స్ట్ మాస్ అంటే ఏంటి? మాస్ అంటే అర్థం ఏంటి అంటే విచ్ ఈస్ నోన్ టు బి నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ న్యూట్రాన్స్. ప్రోటాన్స్ న్యూట్రాన్స్ రెండు కలిపితే ఎంత ఉంటుందో దాన్నే మనం ఏమంటున్నాం? మాస్ అంటున్నాం. ఇప్పుడు మనకి ప్రోటాన్స్ తెలుసు, ప్రోటాన్స్ ఎన్ని ఉన్నాయి 98 ఉన్నాయి. ఇప్పుడు ప్రోటాన్స్ 98 ఉన్నాయి, ఈ రెండు కలిపితే 251 ఉన్నాయి అంటే ప్రోటాన్స్ దీంట్లో చూస్తే రిమైనింగ్ న్యూట్రాన్సే కదా, అంతే కదా. సో 251 మైనస్ 98 ఎంత? మొత్తం 351 153 ఓకే. అంటే నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎంత? 153. సో ఎక్కడుంది మనకి ఎలా అడిగాడు? ఎలక్ట్రాన్స్, ప్రోటాన్స్, న్యూట్రాన్స్. ఎలక్ట్రాన్స్ ఎంత 98, ప్రోటాన్స్ 98, 153. ఏ ఆప్షన్ లో ఉంది అలా 98 98? ఆప్షన్ ఏ 98 98 153 is the correct answer. Let's see the next question. Gregor John Mendel had an experiment to know the inherited properties of parents on. ఓకేనా? గ్రీగర్ మెండల్ ఇన్హెరిటెడ్ ప్రాపర్టీస్ ఆఫ్ పేరెంట్స్ అనేది దేని మీద చేశాడు? ఏ మొక్క మీద? మెండల్ ఏ మొక్క మీద చేశాడు? పీ ప్లాంట్స్, బఠానీ మొక్కలు ఏవైతే ఉన్నాయో వాటి మీద ఓకేనా. విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్? దట్ ఈస్ ఆప్షన్ డి. వై? ఎందుకు బఠానీ మొక్కల్ని ఎంచుకున్నాడు జెనెటిక్స్ కోసం అంటే ఫస్ట్ పీ ప్లాంట్స్ అనేది తక్కువ టైంలో ఎక్కువ పీ ప్లాంట్స్ వస్తాయి ఓకేనా. అదే విధంగా చాలా ఈజీగా అబ్జర్వ్ చేయొచ్చు. అండ్ సెల్ఫ్ పాలినేషన్, అదే మొక్క నుంచి బోల్డ్ మొక్కలు అనేవి ప్రొడ్యూస్ అవుతాయి ఓకేనా. సో దెర్ ఆర్ మెనీ రీజన్స్ టు చూస్ ద పీ ప్లాంట్. సో అందుకని చెప్పి పీ ప్లాంట్ చూస్ చేసుకున్నాడు అనమాట. సో పీ ప్లాంట్ మీద జాన్ మెండల్ ఎక్స్పెరిమెంట్ కూడా అయింది. సో ఆప్షన్ డి ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. లెట్స్ సీ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్గన్ ఇస్ నాట్ పార్ట్ ఆఫ్ ది హ్యూమన్ ఎక్స్క్రీటరీ సిస్టమ్? ఎక్స్క్రీటరీ సిస్టమ్ అంటే ఏంటి? ఏవైతే కొన్ని వేస్ట్ సబ్స్టెన్సెస్ రిలీజ్ చేస్తుందో దాన్ని మనం ఎక్స్క్రీటరీ ఆర్గాన్స్ అంటాం. సో ప్రతి ఆర్గాన్ చూద్దాం. కిడ్నీ నుంచి ఏం చేస్తుంది? యూరిన్ అనేది ఎక్స్క్రీట్ చేస్తుందా లేదా? బ్లడ్ ని ఫిల్టరేట్ చేసి యూరిన్ చేస్తుంది. యూరినరీ బ్లేడర్ నుంచి కూడా మనకి ఏమొస్తుంది? యూరిన్. ఇక్కడ వేస్ట్ సబ్స్టెన్స్ అన్నిటిని యూరిన్ కింద కన్వర్ట్ చేస్తుంది ఓకేనా. సో ఇక్కడ మనకి యూరిన్ ఇస్తుంది అనమాట, యూరియా అవన్నీ రిలీజ్ చేస్తుంది. ప్యాంక్రియాస్ నుంచి మనకి ఏమొస్తాయి? హార్మోన్స్ లేదా ఎంజైమ్స్ ఓకేనా. ఎలాంటి వేస్ట్ సబ్స్టెన్సెస్ అనేవి మనకి ప్రొడ్యూస్ అవ్వవు అనమాట. అండ్ నెక్స్ట్ స్కిన్ నుంచి వేస్ట్ ఏమొస్తుంది అంటే దట్ ఈస్ ద స్వెట్ ద్వారా రిలీజ్ అవుతుంది కదా. సో ప్రతి ఆప్షన్ ఏ, ఆప్షన్ సి, ఆప్షన్ డి నుంచి ఏదో ఒక వేస్ట్ సబ్స్టెన్స్ అనేది క్రియేట్ అవుతుంది. అసలు క్రియేట్ అవ్వండి ఏది అంటే ఆప్షన్ బి ప్యాంక్రియాస్ ఇస్ ద కరెక్ట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్
సౌండ్ వేవ్స్ ఇన్ ఎయిర్. ఓకే, ఎయిర్ లో సౌండ్ వేవ్స్ అని ఎలా ఉంటాయి అంటాడు. ఓకేనా, ఆల్వేస్ ద సౌండ్ వేవ్స్ ఇస్ ఆల్వేస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ బ్యాక్ అండ్ ఫోర్త్. ఓకేనా, అంటే సేమ్ డైరెక్షన్ లో బ్యాక్ అండ్ ఫోర్త్ ఉంటాయి అనమాట. దాన్ని ఏమంటాం అంటే లాంగిట్యూడినల్ వేవ్స్ అంటాం. ఏ వేవ్స్ అంటాం? సో సౌండ్ వేవ్స్ ఇస్ ఆల్వేస్ ప్రొడ్యూస్డ్ ఇన్ ద లాంగిట్యూడినల్ వేవ్స్, దట్ ఈస్ ఆప్షన్ ఏ. మరి బి అంటే ఏంటి అంటే మ్యాక్సిమం లైట్ రేస్ అప్ అండ్ డౌన్ చూస్తుంటాం అనమాట. అది ఎప్పుడు ట్రాన్స్ఫర్స్ అనేది లైట్ రే చూస్తాం, నాట్ ఇన్ ద సౌండ్, కాబట్టి కాదు. అండ్ పార్ట్లీ లాంగిట్యూడినల్, పార్షియల్ ట్రాన్స్ఫర్స్, సమ్ టైమ్స్ లాంగిట్యూడినల్, సమ్ టైమ్స్ ట్రాన్స్ఫర్స్. ఎక్కడ సగం సగం ఉండదు, ఉంటే కంప్లీట్ లాంగిట్యూడినల్ లేదా ట్రాన్స్ఫర్స్. ఓకేనా, ఆప్షన్ సి డి కూడా కరెక్ట్ కాదు. సో విచ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ అంటే ఆప్షన్ ఏ. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఓకే, ఈ రోజు సెషన్ లో గ్రాంటెస్ 13 కి సంబంధించిన జనరల్ సైన్స్ ఎక్స్ప్లెనేషన్ ఇది. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ టెస్ట్ అనేది చూద్దాం. థ్యాంక్ యూ.